సో మిమ్మల్ని గతంలో గుర్తించలేదు అని ఏమైనా మీకు ఎప్పుడైనా అనిపించిందా? మేము ఎప్పుడు ఫీల్ కాలేదు. ఎందుకంటే మనం గుర్తింపు కోసం చేయలేదు కదా. ఫ్రీడమ్ ఫైటర్స్ ఎందుకు పోరాటం చేసిండ్రు? వాళ్ళు వచ్చేసి ఆ బట్టలు ఇప్పించి బతుకమ్మలు ఆడిచ్చిండ్రు, లేదా 180 మందిని బైరాన్పల్లి కూటిగల్లో చంపేస్తే మళ్ళీ కోపం వచ్చి పోరాటం చేసినారు తప్ప మళ్ళీ స్వాతంత్రం వచ్చినాక మమ్మల్ని ఎవరు గుర్తించాలని, సన్మానం చేయాలి, శాల్వాలు కప్పాలి, కండువాలు కప్పాలి, పుష్పగుచ్చాలు చేయాలి, అటువంటి పోరాటం కాదు కదా. గుర్తింపు కోసం కాదు కదా. కసి తీరడానికి పోరాటం చేశారు. మేము కూడా చేసింది అంతే. కార్మికులు ఆహాకారాలు చేస్తుంటే, రైతులు లబోదీపం అంటుంటే వాళ్ళ తరఫున నిలిచినాం మేము. కానీ వాళ్ళ కష్టాలు తీరాలని నిలిచినాం తప్ప గుర్తింపు కోసం కాదు. ఇప్పటి కూడా వాళ్ళ కష్టాలు తీరాలని కోరుకుంటున్నాం. ఆనాడు ఫీల్ అవ్వలే, ఈనాడు ఎగిరి గంతేస్తలేదు. అంతే. స్థితప్రజ్ఞ ఏంటంటే మనల్ని పొగిడితే పొంగిపోము, తెగిడితే కుంగిపోము. పొంగేది లేదు, కుంగేది లేదు. మట్టి భగవద్గీతలో చెప్పాడు శ్రీకృష్ణుడు, స్థితప్రజ్ఞస్య కా భాష సమలోష్టాశ్మ కాంచన. స్థితప్రజ్ఞుడు అంటే ఏమంటే మట్టి పండించిన, రాయి ఇచ్చిన, బంగారం ఇచ్చిన సమదృష్టితో చూసేవాడు. మానసిక వికారాలకు లొంగనివాడు. మన లక్ష్యం ఒకటే కనిపించినప్పుడు మనం మానసిక వికారాలకు లొంగము, స్థితప్రజ్ఞతతోటే ఉంటాం. స్థిరంగా ఉంటాము. స్థితప్రజ్ఞత, స్థిరత్వం ఈ రెండు ఉంటాయి. మన లక్ష్యం అయితే వదిలిపెట్టలేదు. మనం ధనం అవసరమే లేదు, మనకు జనం కావాలి. జనంలో ఉంటాం తప్ప ధనంలో ఉండము. సో ఇప్పుడున్న జనరేషన్కి హూ ఈజ్ పాశం యాదగిరి అంటే మీ గురించి ఏమన్నా రెండు విషయాలు అంటే మీరు ఎట్లా కష్టపడ్డారు మూమెంట్లో కావచ్చు, జర్నలిస్ట్గా కానీ ఎక్కడెక్కడి నుంచి మీ ప్రస్థానం స్టార్ట్ చేశారు? మాకు చాలామంది మా గౌలిగూడలే కదా, అక్కడనే తెలంగాణ ప్రయాసం తాత. మీ ఊరు గౌలిగూడ? పుట్టింది పెరిగింది గౌలిగూడ. ఊరేమో తాతల ముత్తాతల ఊరేమో భువనగిరి పక్కన కదులనిగూడెం. మా ఊరు పక్కన. మీ ఊరు పక్కన నాంచారపేట పక్కన. నాంచారపేటలో బాగా చాడ నాంచారపేట నల్గొండ జిల్లా. అది ఇప్పుడేమో యాదాద్రి జిల్లా అయింది. అవును. అది కానీ నేను పుట్టింది పెరిగింది మాత్రం గౌలిగూడలనే. అక్కడనే తెలంగాణ ప్రయాసంతో ఉండేది. అక్కడనే ఉద్యమాలు జరిగినాయి. 69 ఉద్యమము పెద్ద ఎత్తున జరిగింది. సో మేము ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, ఎంటీ ఖాను, జయశంకర్ తర్వాత వచ్చినారు. జయశంకర్ తీసుకొచ్చి గౌలిగూడలో పెట్టినాం మేము. మా ఇంట మా కిషన్ యాదవ్ ఉండేవాడు. మళ్ళీ చాలా మంది ఉండేవాళ్ళు మా ఇంట. అందరం కలిసి పెద్ద పోరాటాలు చేసినాం. గౌలిగూడనే తొలిదశ ఉద్యమానికి రెండింటికి కేంద్రం గరిమనాభి, అది గౌలిగూడనే. అక్కడి నుంచే పోరాటాలు ఉధృతమైనాయి. కాబట్టి మేము అదే ఉద్యమంలో ఉంటున్నాము. అందుకని రాజీ లేదు ఎప్పుడైనా. ఎందుకంటే 69లో చనిపోయిన వాళ్ళందరూ గుర్తొస్తుంది. 94, 95 నుంచి చనిపోయిన బెల్లెలతో గుర్తొస్తుంది. మారోజు వీరన్న గుర్తొస్తాడు. ఇక్కిరి సిద్ధులు, ముక్కా కరుణాకర్, శ్రీరాములు యాదవ్, ఆఖరి గద్దర్ మీద 6 తూటాలు. వీళ్ళందరినీ వదిలిపెట్టి ఎట్లా పోతాం మనం? ఒక్కటి అప్పటికిప్పటి తేడా ఏంటంటే గద్దర్కు ఆయన మీద కేసులు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ని పెడితే, తెలంగాణ అన్నందుకు కేసులు పెడితే తూటాలు కాల్చిండ్రు, కేసులు పెట్టిండ్రు. ఆ కేసులు మాఫీ చేయించండి, రద్దు చేయించండి అని వస్తే కేసీఆర్ ఇంటర్వ్యూ చేయలేదు. 2 గంటలు ఎండలు నిల్చున్నాడు, ఇంటర్వ్యూ చేయలేదు. వీళ్ళేమో తలుచుకున్నారు, కూతురుకి ఏదో ఇస్తున్నారు, కొడుకు ఏదో ఇస్తున్నారు, భార్యకు కూడా ఏదో చేస్తున్నారు, ఫ్యామిలీకి ఏదో చేస్తున్నారు. తేడా అక్కడ ఇక్కడ తేడా కనిపిస్తున్నది. వాళ్ళ పేరు చెప్పడానికి కూడా సిగ్గుపడ్డారు. కేసీఆర్ నేనే తెచ్చినని చెప్తారు కదా. ఎప్పుడైనా బాలవద్రాజు పులిని చంపాడని చెప్పాడు, పేరుగాడు వచ్చి నేనే చేసినట్టు. ఈయన పేరుగాడు కదా, అందుకని పేరు కోసం తంటాలు పడ్డాడు. కానీ మేము దాన్ని వద్దని చెప్పినాం కాబట్టి మేము ప్రజలతోటే ఉంటాము. ఆ లక్ష్యమే. ప్రజలే మాకు దిక్సూచి. వాళ్ళు ప్రజలు ఎటు దారి చూపిస్తే అటు పోతాం. సో ఒక చిన్న అంటే లాస్ట్ 30 సెకండ్స్ ఈ మొత్తం మీ కెరియర్లో ఒక గుర్తుండిపోయే సన్నివేశం ఏమైనా ఉందా? మీ ఉద్యమ కెరియర్లో కావచ్చు, మీ జర్నలిజం కెరియర్లో కావచ్చు, మీ ప్రజా జీవితంలో? ఒకటి ఏంటంటే జర్నలిజంలో చాలా నేర్చుకున్నాం మేము చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. రాంభట్ల కృష్ణమూర్తి, రాచమల్లి రామచంద్రారెడ్డి, గజ్జల మల్లారెడ్డి, టీవీ కృష్ణ, ఐబీకే ప్రసాద్, ఇంకా ఉన్నాడు ఆయన పాపం, ఏబీకే ప్రసాద్, పుత్తూరు వెంకటేశ్వరరావు. వీళ్ళందరూ మాకు దిక్సూచిగా ఉన్నారు. ఏం చేయాలి? ప్రజలే కేంద్ర బిందువుగా జర్నలిజం ఉండాలి, జనగాత్రమే ఉండాలని చెప్పిండ్రు. అందుకని మేము గుర్తించు. అన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది బెల్లెలతను ముక్కలు చేసినప్పుడు మేము అక్కడ పోయినాం. నేను, కేశవరావు జాదవ్, గద్దర్ అన్న అందరం పోయినాము. అక్కడ పెద్ద పోరాటం అది ఎప్పటికి గుర్తుంటుంది. బెల్లెలత త్యాగం గుర్తూనే ఉంటుంది, ముక్కలు నరికింది గుర్తూనే ఉంటుంది. అందుకనే ఈరోజు తెలంగాణ తల్లి బొమ్మ చూస్తే మాకి అందులో బెల్లెలత గాత్రం గర్జన వినిపిస్తున్నది. చాకలేలమ్మ చేతిలో రోకలు కనిపిస్తున్నది. పేద రైతులు కనిపిస్తున్నారు. అందుకని పేద రైతుల తల్లి కనిపిస్తుంది. దీన్ని అందుకని హర్షిస్తున్నాం, మేము స్వాగతిస్తున్నాము విగ్రహాన్ని. మేము ఇచ్చే అవార్డును కూడా తీసుకుంటాం, స్వీకరిస్తాం. కానీ ప్రజలతోటే ఉంటాము, ప్రజల గొంతుగా ఉంటాము. మేము వాయిస్ లేని వాళ్ళు, నోరు లేని వాళ్ళు నోరు, గుండె లేని వాళ్ళ గుండె, ఆత్మ లేని వాళ్ళ ఆత్మ, అనగారిన ప్రజలు నిట్టూర్పుగానే మేము కొనసాగిస్తాం. మధ్యలో మేము ధనం చుట్టూ తిరగం, జనం చుట్టూ తిరుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో ఈ ప్రశ్న ఆగదు అని పాశం యాదగిరి సార్ చెప్తున్నారు. ఆగాల్సిన అవసరం లేదు, ఆగకూడదు కూడా.
మనం కూడా ఈ ప్రశ్నని కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.